మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కు చెందిన విజయసింహ తన రేప్ చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విజయసింహను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేయకపోతే పిఎస్ ను ముట్టడిస్తామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. తప్పుడు ఆలోచన చేస్తున్న పైన విజయ్నే ఇదంతా చేస్తుండు. విజయ్ నిరికిస్తే ఏంది, చేసిందంతా విజయ్ కదా, విజయ్ నిరికిస్తే ఏంది అని చెప్పి శ్రీవాస్ నాకు కాల్స్ చేస్తుండు, నన్ను బెదిరిస్తున్నారు. 100% విజయ్ చేసిండని నాకు కాల్ చెప్తున్నారు. నేను అదే విజయ్ చేస్తే విజయ్ మీదనే పెడుతున్నా అంటే ఇప్పుడు పెడితే ఏం రావమని చెప్పేసి విజయ్ గురించి మాట్లాడింది. మరి నేను ఇచ్చింది కాక ఇంకా చాలా మంది ఇచ్చిన, ఇంకా బయటికి చాలా మంది వస్తారు రేపు పొద్దున వరకు. ఇంకా ఎన్నో మహిళల మీద అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు రేప్ కేసు అయింది. ఇంతకుముందు చాలా మంది ఆడవాళ్ళని యూజ్ చేసుకున్నాడు. అంతా రేపు పొద్దున్న విషయంలో విజయ్ గారితో ప్రాణహాని ఉంది. నా పైన ఎప్పుడైనా ఏమైనా దాడి జరగవచ్చు. నాకు ఏమైనా వాడే సంబంధం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. ప్రస్తుతం మీరు బోరబండ పిఎస్ దగ్గర ఉన్నారు కదా, మీతో పాటు బాధితురాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎవరి విజయసింహ బీఆర్ఎస్ నేతగా చెప్తున్నారు, ఏం జరిగింది ఆవిడ మాటల్లోనూ సరి చెప్పించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బొరబండ పిఎస్కు ఈరోజు ఈ యొక్క కేసు వచ్చినప్పుడు కూడా ఏదైతే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కావచ్చు, వాళ్లకు సంబంధించిన అన్యాయాలు జరిగాయి. చాలా వరకు కూడా ఎన్నిసార్లు లీడర్కి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడం, ఆ లీడర్కి సంబంధించిన అనుచరుడే ఈరోజు మమ్మల్ని మోసం చేసి మాకు ఇబ్బంది చేస్తున్నారని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మనతో మాట్లాడడానికి బాధిత మహిళలు అయితే సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీరు అసలు ఎవరు, ఏం జరుగుతుంది, మీ సమస్య ఏంటి అసలు? నేను సరిత మేడం. నేను ఉండేది బోరబండలో ఉండేది. ఊర్లో సంగారెడ్డిలో నేను మా ఊర్లో ఉంటాను. మామూలుగా ఇక్కడ నేను 11 years బ్యాక్ కొనుక్కున్న ఇల్లు. 11 years బ్యాక్ ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఆ ఇల్లు కొనడానికి 4.5 లక్షలు అయింది. లీడర్లు అందరు సంతకాలు ఉన్నాయి, అందరూ చేసిరు. ఆ ఇల్లు నాదని చెప్పేసి ఆల్రెడీ నేను రెంట్కి ఇచ్చి ఊరికి వెళ్ళాను. అప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను కొంచెం డెలివరీ టైంలో ఉన్నా, ఊర్లో ఉన్నా. నేను వితౌట్ ఇంటిమేషన్ నాకు ఇవ్వకుండా నా ఇల్లు గుల్లగొట్టేసిరు. ఎందుకు అంటే డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ చెప్పారు. అందుకే మీ ఇల్లు గుడగొట్టేసినాం అంటే, మరి ఎందుకు ఇంటిమేషన్ ఇల్లు అంటే, నేను నంబర్ తెలియదు, నువ్వెవరో తెలియదు, ఇక్కడ కొనుక్కున్న ఎవరో తెలియదు అని చెప్పారు. సార్, మీరు ఎక్కడ ఉంటారమ్మా? మరి మీరు ఎక్కడ ఉంటారు? మీ ఇల్లు కూలగొట్టిన విషయం అంటే ఇల్లు ఖాళీ చేయించినప్పుడు వాళ్ళు చెప్పలేదా మీకు? ఖాళీ చేపిస్తున్నారు. రెంటర్స్ ఉండే, రెంటర్స్ కి చెప్పారు ఇల్లు ఖాళీ చేస్తాం వెళ్ళిపోమని చెప్తే వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు. వాళ్ళు కూడా చెప్పలేదు నాకు. వాళ్ళు భయపడి వాళ్ళు నైట్ వెళ్ళిపోయారు. మొత్తం డెమాలిషన్ చేసి మేడం, ఒక్క ఐటమ్ నాకు రాలేదు మేడం. ఇంట్లో ఉన్న షవర్ పెట్టించినాం మేము, ట్యాంక్ 11 లక్షలు పెట్టి టైల్స్ చేపించినాం మేడం. మళ్ళీ నేను కష్టపడి అప్పు తెచ్చి. ఇప్పుడు మీరు ఈ సమస్యను మరొకసారి మాగంటి గోపీనాథ్ కి ఏమన్నా చెప్పడం జరిగిందా? ఆయన ఏమన్నాడు? లోకల్ అక్కడ వచ్చినప్పుడు మాగంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ కూడా వెళ్ళి చెప్పినాను. ఆ తర్వాత లోకల్ వచ్చినప్పుడు చెప్తే నీకు ఇక్కడ కౌర్లో ఇస్తా అన్నాడు. ఇవ్వడానికి నేను ఫ్రీగా అప్లై చేసుకోలేదు. ఫ్రీ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి అప్లై చేసుకోలేదు. నా ఇల్లు పోగొట్టుకున్నా. నేను కొనుక్కున్న ఇల్లుని మీరు గూళ్ళ కొట్టి డబుల్ బెడ్రూమ్ కట్టించారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. ఇప్పుడు దగ్గర రిజిస్టర్ నా పేరు రాలేదు. ఎందుకు రాలేదు అని ప్రతి ఆఫీసర్, ప్రతి ఎంఆర్ఓ దగ్గరికి, ఏఆర్ఓ దగ్గరికి, అందరి నంబర్లు ఉన్నాయి, అందరి దగ్గరికి వెళ్ళినా నేను. అందరు కూడా చెప్పిన నా లిస్ట్ లో నా పేరు రావట్లేదు, నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. ఆమె ఇక్కడ వాస్తవ్యాలు కాదంటే, అవును నేను కాదు, అక్కడ పుట్టి పేరేలే, కానీ అక్కడ ఇల్లు అయితే కొనుక్కున్నా, నా ఇల్లు పడగొట్టిరు. ఆ పేపర్లు, డాక్యుమెంట్స్, దాని పట్టా పేపర్లు అన్ని ఉన్నాయి, అన్ని పట్టుకొని తిరుగుతున్నా. ఇంకా లిస్ట్ లో పేరు రాలేదు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విజయసింహ ఉన్నాడు. ఏమైంది అక్క అని అంటే, ఇట్లా అయింది, మనం చూసావు కదా, ఎమ్మెల్యే ఏమో నాకు అక్కడ ఇస్తా అన్నా అంటే, అదంతా కాదక్క, నేను ఎమ్మెల్యే మనిషిని, ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ని, నువ్వు నన్ను నమ్ము, నాకు పేపర్ డాక్యుమెంట్స్ నీ మొత్తం నాకు తీసుకొచ్చి అట్లే నాకు పైసలు ఇవ్వక అంటే, ఎన్ని ఇవ్వాలంటే నాకు ఇన్ని 2 లక్షలు అడిగిండు. నా దగ్గర అన్ని లేవు, 4 లక్షల రూపాయలు కూడా నా దగ్గర లేవు అని చెప్పేసి 60,000 ఇస్తా, ఇప్పుడు పని అయినాక ఇస్తా అని చెప్పిన. 60,000 జిరాక్స్, 90 డాక్యుమెంట్స్ మొత్తం జిరాక్స్ తీసుకెళ్లి
సైడ్ హోటల్ హైటెక్ హోటల్ ఉంది కదా మేడం, అక్కడ కూర్చున్న పొద్దున 6:30కి బ్లూ కలర్ రాయల్ కార్ లో వచ్చిండు నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ పైసలు తీసుకొని వెళ్ళి ఇప్పుడు దాకా మధ్యలో 2-3 సార్లు ఫోన్ చేసి అయిపోద్ది దాకా అని చెప్పిండు. జూబ్లీ స్పేస్ దగ్గర వెనుకకు రమ్మని చెప్పిండు. అక్కడికి వెళ్ళినా మాట్లాడినా, అక్కడ కూడా మాట్లాడినా. ఏమైందా విజయ, ఏమైందంటే అయిపోయిందాక మాట్లాడినా, లిస్ట్ లో పేరు వస్తుంది థర్డ్ లిస్ట్ లో అని చెప్పిండు. సరే అని చెప్పిన. ఇప్పుడు వెళ్తే నాకు లిస్ట్ లో పేరు ఉన్న వాళ్ళకి ఇస్తలేము, లిస్ట్ లో పేర్లు నీకు ఎట్లా ఇస్తామో అని అంటారు. అంటే అక్కడ నా ఇల్లు లేదా, నన్ను ఎందుకు లిస్ట్ లో పేరు రాలేదు, ఎందుకు నేను లేనా మనిషిని, నేను చచ్చిపోయినా, నేను నాకు పట్టా ఉంది కదా నా చేతిలో, నేను పట్టా పేపర్ తో ఉన్నాను నేను మనిషిని. నా ఇల్లు స్థలం డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కాదు అది, నా ఇల్లు స్థలం నాకు ఇవ్వండి. నాకు డబుల్ బెడ్రూమ్ కూడా వద్దు, నా ఇల్లు స్థలం ఎట్లా ఉందో నా ఇల్లు ఎట్లా ఉందో అట్లానే చేయండి. నాకు డబుల్ బెడ్రూమ్ కోసం నేను ఆశించి రాలేదు. ఇప్పుడు దాకా నేను అందరిలో ఉండాలని చెప్పి వచ్చినా, కానీ ఇప్పుడు నేను బయటకు రావాల్సి వచ్చింది. నన్ను మొన్న నుంచి చేసినప్పటి నుంచి వేరే కాల్స్ వచ్చి మధ్యలో కట్ చేసి నన్ను బ్రేకప్ కాల్స్ చేపించి నన్ను వేరే న్యూస్లలో పెట్టి నా కేసులకు వచ్చి కొట్టిపిస్తా అని చెప్పి డీజీ సార్ చెప్పి కేసు పెట్టించి కొట్టిపించి నిజం కాదు. ఇక్కడ ఇప్పుడు పెట్రోల్ వస్తాలు పెట్టుకున్నా కూడా ఇదే చెప్తా, నేను చచ్చిన ఇదే చెప్తా. 60,000 రూపాయలు మాత్రమే ఇచ్చిన నేను నా డాక్యుమెంట్స్ జిరాక్స్ 60,000 రూపాయలు ఇచ్చిన నేను. ఇది వాస్తవం, ఇదే న్యాయం. నాకు న్యాయం చేయండి అంతే. నాకు కావాల్సిన డబుల్ బెడ్రూమ్ కూడా నా ఇల్లు పోయిందా, ఇల్లు వదిలి ఇల్లు ఇస్తా అన్నారు. ఏమైంది అక్కడ ఉన్న అందరికి కూడా తెలుసు మేడం. నేను ఆల్రెడీ మొన్న కూడా ధర్నా చేసిన, పెట్రోల్ పోసుకొని ఇంటికాడ డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఆల్రెడీ అక్కడ కూడా ఆర్డీఓ సార్ దగ్గరికి వెళ్ళినాము. ఆర్డీఓ సార్ అయితే లీస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళని ఇక్కడ వస్తుందని గ్యారంటీ ఉందమ్మా అంటున్నాడు. మరి రాకపోతే నా ఇల్లు కూడబట్టింది ఎవరు, ఏ గవర్నమెంట్ కూడబట్టింది? నేను అడిగినా నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వని చెప్పి, నా ఇల్లు ఎందుకు అసలు కూడబట్టిరు? నా ఇల్లు నాకు కావాల్సింది. ఇప్పుడు రక్షణ నాకు ఇల్లు కాదు, ఏక ఊర్లో వాడు, నా బిడ్డ ఇక్కడ వాడు ఉంటుంది. మాకు ఇద్దరి మధ్యలో నా భర్త మొన్న రీసెంట్ చనిపోయాడు, 2 years గా నా భర్త చనిపోయాడు. నేను మెంటల్ టెన్షన్ లో ఉన్నా, నన్ను ఫ్రీగా బతకనియండి. నేను ఒంటరి మహిళ. ఇక్కడ బొరబండ పిఎస్ కి ఇక్కడ వచ్చి కేసు పెడుతున్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు అంటే యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు మేడం. సార్ వాళ్ళు మేడం వాళ్ళు యాక్షన్ తీసుకుంటామమ్మా, న్యాయం చేస్తామంటున్నారు. కానీ కొంతమంది నాకు బెదిరింపు కాల్స్ ఇక్కడే మేడం, ఈ బోరబండలో నాకు తెలియకుండా నేను రికార్డింగ్స్ తీసి నాకు క్లిప్స్ పెట్టి వేరే ఛానల్స్ ట్యూబ్లలో అన్నిట్లో పెడుతున్నారు. నాకు భయం వేస్తుంది. ఉందనే ఒక పాప నాకు. అంటే మీరెందుకు భయపడుతున్నారు? ఇప్పుడు మీ రికార్డింగ్స్ ఏం తీస్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక కేసులలో ఉన్నాడు మేడం, ఎమ్మెల్యే రైట్ హ్యాండ్. మాకు ఆయన ద్వారా ఎప్పుడు ఏం జరుగుతుంది అని భయంలో ఉన్నాం మేము. ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, అట్లా చేస్తారంటే ఇట్లా చేస్తారని చెప్తారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు నా మంచి చెప్తారో చెడు చెప్తారో తెలియదు నాకు. నాకేమైనా నా ప్రాణహాని, నాకేమైనా వాడిదే బాధ్యత. నా ఇల్లు నా పైసలు ఇచ్చేస్తా, నా పైసలు కూడా తిన్నా సరే నా ఇల్లు నాకు ఇచ్చేయండిరా. నా పేపర్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి చూడండి, చూసి కరెక్ట్ లేకపోతే అప్పుడు చెప్పండి. ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నా, 11 సంవత్సరాలుగా నేను మనిషిగా నాకు గాడిదినా, లేకపోతే ఏ ఆఫీసర్ కనిపించలేదు నేను. అంటే ఒక గట్టిగా వచ్చి పేపర్ మీడియా వాళ్ళు వస్తేనే అప్పుడు మీకు అర్థం అవుతుంది, అప్పుడు దాకా అర్థం కాదు ఒక ఆడపిల్లది. ఇన్ని సంవత్సరాలుగా ఎంఆర్ ఆఫీస్ లో ఎన్ని జిరాక్సులు ఇచ్చి చచ్చిపోతున్నా సార్ నేను. నా ఇల్లు నాకు కావాలి సార్, నాకు బెదిరింపు కావాల్సి వస్తుంది, నాకు భయపడుతుంది, నాకు కొంచెం నాకు రక్షణ కల్పించండి. సో మనం ఇక్కడ చూసుకుంటుంటే ఒకరిదేమో ఇల్లు, సొంత ఇల్లు ఉండి ఇక్కడ ఉండట్లేదు, మేము ఊర్లో వెళ్ళి బతుకుతున్నాము ఇక్కడ ఉండలేక, మా ఇల్లు కూలకొట్టి ఈ రోజు మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి కూడా మా దగ్గర నుండి డబ్బులు జిరాక్స్ కాపీలు తీసుకొని ఈ రోజు మీరెవరు అని ప్రశ్నిస్తున్నారు మమ్మల్ని. మాకు న్యాయం జరగాలి అని ఒక మహిళ అంటుంటే, మరో మహిళది ఇంకో రకమైన సమస్య. తన దగ్గర నుండి దాదాపు 2 లక్షల రూపాయల డబ్బును తీసుకొని ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ లిస్ట్ లో తన పేరు లేదు. అడిగిన ఐ డోంట్ కేర్ మీరు ఏం చేస్తారో చెప్పండి లిఖిత, కంటిన్యూ చేయండి. నువ్వు ఎవరు? ఇది ఇంగ్లీష్ టాకింగ్ మేడం, ఇంగ్లీష్ టాకింగ్ మాట్లాడుతున్నాడు. అయితే ఎవరైతే ఇప్పుడు ఈ మన పక్కన ఉన్న మహిళ ఉందో, అసలు మీ ప్రాబ్లం ఏంటి అంటే, మీరు ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు డబ్బులు ఎందుకు ఇచ్చారు? ఇచ్చాను సార్ మేడం, ఆశా మేడం. గో కుక్కకు పెడతానంటే బిస్కెట్ వేస్తానంటే సార్, కుక్కకు కొడతానంటే భయం, పెడతానంటే ఆశ మేడం, అదొకటి. అందుకే ఇప్పిస్తాను, నాకు మొగుడు లేరు సార్ మేడం, నాకు ఏదో డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానంటే సరే నేను ఏం వర్క్ చేసుకోలేక ఇంట్లో ఉండి ఎందుకు నా పిల్లల్ని ఎందుకు బాధ పెట్టాలి, ఇంత ఉప్పు కారం వేసుకుని తినైనా బతకొచ్చులే అని చెప్పి 2 lakhs మేడం. పుస్తల తాడు ఎక్కడ అమ్మింది కూడా మొత్తం సార్ వాళ్ళకు, డీసీపీ సారు, స్వప్న మేడంకి, ఎస్ఐ స్వప్న మేడంకి అందరికి చూపించాను మేడం. నేను ఎక్కడ జరిగింది, ఏ ఇంట్లో ఉన్నది మొత్తం ఎంక్వైరీ మొత్తం చేశారు మేడం. అది తప్పు అయితే అన్న రేవంత్ రెడ్డి అన్న మాకు న్యాయం చేయాలన్నా, మాకు ఏదైనా మేము అబద్ధం చెప్తే మేము ఎందుకన్నా, మాకు పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయన్నా, ఈ 2 లక్షలకు మేము అబద్ధాలు చెప్పుకోవడానికి మాకు అవసరం లేదన్నా, అవసరం లేదన్నా. మాకు రేవంత్ రెడ్డి అన్న మాకు న్యాయం చేయాలన్నా.
2 లక్షలు తీసుకొని మేము అబద్ధం ఎందుకు చెప్తామన్నా? వాడు చేస్తానని చెప్పి ఒక వారం రోజులు రాకిస్తాను, కీ ఇస్తాను, మీకు పేపర్లు ఇస్తానని అబద్ధం చెప్పి తీసుకొని నమ్మించి పేపర్లో పెట్టి డబ్బులు నమ్మించి ఇచ్చినా సార్. సంపుతే సంపుతాడేమో సార్, బతుకు అంతే కదా, పోతే ప్రాణం పోతుంది, అంతకన్నా ఏం లేదు సార్. న్యాయం జరగాలి సార్ మాకు. అది అయితే ఇప్పుడు మీరు నా డబ్బులు ఏమైనాయి, నా డబుల్ బెడ్రూమ్ సంగతి ఏమైందని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అసలు కాంట్రాక్టర్ లేడు మేడం, కాంట్రాక్టర్ లేడు, దెంకపోయిందంట, వాడు లేడంట. ఒక అమ్మాయిని మొన్న రీసెంట్ గా రేప్ అయింది కదా, వాడు TV9 లో వచ్చాడు కదా, దాని వలన వాడు అసలు ఎవరికి దొరకట్లేదు, నెంబర్లు చేంజ్ చేస్తున్నాడు. అది దాని మీకు ఇందాక చెప్పారు కదా, హూ ఆర్ యూ, ఎవరు నువ్వు ఏంటి అని ఇంగ్లీష్ లో మాట్లాడారు. వాళ్ళు ఎవరు అసలు? అంటే ఒక మనిషి అతని పేరు చెప్పలేను, నాకు తెలియదు కూడా. అన్న ఏందన్న ఇది పద్ధతేనా, ఇట్లా అట్లా తప్పు కదా, అట్లా మనుషుల దగ్గర మేము మంగళసూత్రాలు అమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు మాకు ఏదో న్యాయం చేయాలి, ఇది కాదమ్మా, ఇగో మా డబ్బులు మాకన్నా ఇచ్చేసేయాలి, కాదంట అతనితోని, వాని వల్ల కాదంట, అది ఇచ్చేసేయాలి కదా డబ్బులు. మరి ఇదేందన్న పద్ధతేనంటే, ఎవ్వరమ్మా అలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. వాని మీద ఎవడు కేసు పెట్టేది, ఆడి మీద ఎవడు కేసు పెట్టేది, అన్ని అలాంటివి ఎన్నో జరుగుతాయి. ఎవరిని అసలు హూ ఆర్ యూ, ఎవరికి ఇచ్చావు, ప్రూఫ్ ఏంది, ఎవిడెన్స్ ఏంది? వాళ్ళు చేసేటి మీరు అడిగారా మరి? మీరు చేసేటి అన్ని ప్రూఫ్లు పెట్టుకొని చేస్తున్నారా సార్ అని మీరు అడిగారా మరి? వాడు అడిగి ఛాన్స్ ఇవ్వట్లే మేడం. రోడ్డు మీద అడిగితే కనిపడ్డాను, అడిగాను, రోడ్డు మీద పోతుంటే మరి అన్న అని పిలిచి అడిగాను, లేదమ్మా గుర్తుపట్టాడు, లేదమ్మా నాకు కొంచెం పని ఉందన్నా, ఏందన్నా విజయ్ ఇట్లా చేయడం తప్పే కదన్నా అని అడిగితే, వాడిది ఎన్నో జరుగుతాయి, వస్తాడు పోతాడు వస్తాడు, వాడిది ఐ డోంట్ కేర్, వాడిది వదిలిపెట్టే, ఇంకో వేరే మాట మాట్లాడంట, ఇంకా వేరే మాట మాట్లాడు. కానీ వాడు పోలీస్ స్టేషన్కి పోయిండు, జైలుకి పోయిండు, అవన్నీ నీకు అనవసరం లేదు, అవసరం లేదు నీకు అంటే. అవును, మాకు అవసరం లేదు, వాడు ఏమైనా చేసుకొని ఇంకో పెళ్లి చేసుకొని ఎవరినైనా తీసుకొని పోని, మాకు అవసరం లేదు. మా డబ్బులు మాకు ఇప్పించేయండి, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, లేదంటే ఏదో మాకు న్యాయం జరగాలన్నా రేవంత్ రెడ్డి అన్న మాకు ప్లీజ్ అన్న, మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామన్నా, మాకు వన్లో మాకు ప్రాణభయం ఉందన్న, ప్లీజ్ అన్న కొంచెం న్యాయం చేయన్న, ఇనానా అన్న, మాది ఇనానా కొంచెం మాకు న్యాయం చేయన్నా. రేవంత్ అన్న నీకు ఎంతమంది మా ఫ్యామిలీ 170 మంది ఫ్యామిలీ ఓట్లు వేయించినన్నా, నీకు మాకు న్యాయం చేయాలి మేడం, అంతే. సో మనం ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాము వీళ్ళు ఏ విధంగా భావోద్వేగాలకు భయాలకు గురవుతున్నారో వాళ్ళ మాటల్లోనే వింటున్నాము. చాలా సార్లు బెదిరింపు కాల్స్ రావడంతో పాటు ఇక్కడ PS కి వచ్చి మేము కంప్లైంట్ ఇస్తుంటే కూడా ఫొటోస్ తీస్తున్నారు, వీడియోస్ తీసి తమకు పంపించి వేరే నెంబర్స్ నుండి పంపించి కూడా బెదిరింపు కాల్స్ చేస్తున్నారు, బెదిరింపు మెసేజెస్ చేస్తున్నారని కూడా ఇక్కడ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాపోవడం అయితే జరుగుతుంది. అయితే మాకు న్యాయం మాత్రం జరగడం లేదు, ఎన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా చేస్తాము అవుతుంది అని కొందరంటే, మరోసారి ఫోన్ చేసినప్పుడు మరొక వ్యక్తి ఫోన్ ఎత్తి నువ్వెవరు అసలు, నీకేం సంబంధం, ఎందుకు ఇచ్చినావు అంటూ మరికొన్ని వల్గర్ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేస్తున్నారు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పద్మ, లిఖిత ఇప్పుడు అక్కడ 2 మహిళలు ఉన్నారు, ఒకళ్ళేమో ఉన్నారు, వారికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామంటూ కూడా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి అసలు మాట కూడా లేదని చెప్తున్నారు. లిఖిత, అక్కడ 2 మహిళలతో నువ్వు ఇప్పుడు మీరు మాట్లాడారు. సో మరి ఇద్దరు కూడా సేమ్ బాధితులు, ఒకరి నుంచి నా బాధితుడు ఎవరు, ఆ వ్యక్తి విజయ్ అని చెప్తున్నారు, రెండో మహిళ. ఇంతకీ ఇదంతా చేస్తోంది ఆ విజయేనా? 2 మహిళలు చెప్తుంది ఒకరి పేరేనా? అవును, ఎవరైతే మాగంటి గోపీనాథ్ PA ఉన్నారో అతనే. ఎస్ పద్మ, డెఫినెట్ గా 2 మహిళలు చెప్తుంది ఒకే ఒక వ్యక్తి గురించి, అది కూడా మాగంటి గోపీనాథ్ కి సంబంధించిన PA, ఆయన ప్రధాన అనుచరుడు ఆయన విజయ్ గురించి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఒకరితోనేమో అక్క అంటూ మరొకరితోనేమో సన్నిహితంగా ఉంటూ వారికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ తీసుకోవడం కావచ్చు, వాళ్ళ నుండి డబ్బులు తీసుకోవడం కావచ్చు, రిజిస్ట్రేషన్ కి డబ్బులు అవుతాయి, ఇంత డబ్బులు అవుతాయి, లేకపోతే వేరే వాళ్ళకి నేను ఇచ్చుకోవాల్సి ఉంటుంది, అది మీరు ఇవ్వండి ఇప్పుడు తర్వాత నేను ఇస్తాను అంటూ కూడా మాటలు చెప్పడమే కానీ ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగలేదు. అంతేకాకుండా కనీసం ఫోన్ చేస్తే ఎప్పుడైతే డబ్బులు డాక్యుమెంట్లు అతని చేతిలో పడ్డాయో ఆ తర్వాత నుండి ఒక్క ఫోన్ కు గానీ ఒక మెసేజ్ కానీ అతను రిప్లై ఇవ్వట్లేదు. పైగా
ఎవరినైనా అంటే గొంతెత్తి ఒకవేళ క్వశ్చన్ మనం రేస్ చేస్తే గనక మిగతా అనుచరులు, అతనికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వారితోటి వీళ్ళకి కాల్ చేయించి మరి బెదిరిస్తున్నారు. నువ్వు ఎవరో నాకు తెలుసు, నీ కథ ఏంటో తెలుసు, నీ మీద ఈ రూమర్స్ వేస్తాము, ఆ ఇష్యూస్ బయటికి తీస్తాము అంటూ కూడా ఆ మహిళలని బెదిరిస్తూ కూడా వాళ్ళ ప్రాణహాని, మీకు ప్రాణాలు కూడా దక్కువ అంటూ బెదిరిస్తున్నారని కూడా ఇక్కడ మహిళలు క్లియర్ కట్ గా వాళ్ళ ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా సార్లు కాల్స్, మెసేజెస్ వచ్చాయి. ఏవేవో వీడియోస్, మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్న వీడియోస్ కూడా తీసి మాకు పంపిస్తున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మాకు న్యాయం జరగకుండా ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దయచేసి ఈ ఇష్యూని సీఎం దాకా తీసుకెళ్ళండి, మా యొక్క సమస్యను తీర్చే విధంగా అడుగులేయండి అనేది ఇక్కడ కోరడం జరుగుతుంది. పద్మ, లిఖిత, అంటే మొదటి మహిళతో మీరు మాట్లాడారు. ఫస్ట్ మాట్లాడిన మహిళ చెప్తున్నారు, నా ఏదైతే నా ఇల్లు ఉందో దాన్ని పూర్తిగా డిమాలిష్ చేసేశారు అని చెప్తున్నారు. ఎప్పుడు జరిగింది ఇది? ఎన్ని రోజులు అవుతోంది? ఇదంతా కూడా దాదాపు ఒక 6 నెలల క్రితం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ మహిళ కొట్లాడుతూనే ఉంది. అంటే తను ఏదైతే ఆ ఇంట్లో ఉండే రెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి మరి వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించడం జరిగింది. ఆ రెంటర్స్ కూడా ఈ యొక్క మహిళకు మరి ఇట్లా మీ ఇల్లు ఖాళీ చేయమంటున్నారండి అనే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆమెకి ఇవ్వకుండానే, అంటే ఆ విషయం కూడా ఆ మహిళ దాకా చేరకుండా వారిని కూడా బెదిరించడం జరిగింది. అందుకోసమే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. తర్వాత కూడా మేము అడిగినప్పుడు మేము ఇట్లా మీకు చెప్దాము అంటే మీకు చెప్పనివ్వలేదండి, మీ ఫోన్లు కలవట్లేదు అంటున్నారు, మేమే చెప్తాము అంటే ఎవరైతే ఈ ఇల్లు కూలగొట్టే పర్సన్స్ ఉంటారో వారు వచ్చి మేము ఆ మహిళతో మాట్లాడాము, మీరు అర్జెంట్ గా ఇల్లు కాల్ చేయండి, ఇప్పుడు మొత్తం ఇన్ఛార్జీల మేమే ఈ ఇంటికి సంబంధించి అని వారిని మభ్యం పెట్టడంతో పాటు ఈ రెంటర్స్ కి అలాగే ఓనర్ కి సంబంధించి కమ్యూనికేషన్ అనేది కొంతవరకు కట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దానితోటే ఇప్పుడు ఈ విషయం తెలిసి, అంటే స్థానికుల ద్వారా కావచ్చు, మిగతా తనకు సంబంధించిన స్నేహితులు, ఇక్కడున్న సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారి నుండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న ఈ మహిళ ఎవరైతే ఉన్నారో సరిత, తను వెంటనే ఆ విషయం తెలుసుకొని హైదరాబాద్ కి రావడం, ఇక్కడున్న తన స్నేహితులు, చుట్టాలు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఈ ఇల్లు కూలిపోయిన విషయం తెలిసి ఎవరైతే ఇక్కడ లీడర్స్ ఉంటారో, లోకల్ లీడర్స్ కావచ్చు, అలాగే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కావచ్చు, ఆయన దగ్గరికి కూడా వెళ్లి ఇది నా సమస్య అని చెప్పినప్పుడు ఆయన కూడా సరే అమ్మ మీరు మీ సమస్యను పరిష్కరించే దిశగా మేము అడుగులేస్తాం, అంతేకాకుండా మీకు వేరే ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క ఫ్లాట్ కు సంబంధించి లిస్టులు ఏవైతే రిలీజ్ అయ్యాయో ఆ లిస్టులో తన పేరు లేదు. తను రీసెంట్ గా అడిగినప్పుడు కూడా అంతకు ముందేమో 3వ లిస్టులో, ఫస్ట్ ఏమో 2వ లిస్టులో ఉంటదని చెప్పారు, తర్వాత 3వ లిస్టులో ఉంటదని చెప్పారు. ఇప్పుడు అడిగితే అసలు లిస్టులో ఉన్న వాళ్ళకే అసలు డబుల్ బెడ్రూమ్ రావట్లేదు, మీకెలా ఇస్తామనుకుంటున్నారు, మీ పేరు అసలు లిస్టులో లేదు అనే విషయం తెలిసేసరికి ఈ యొక్క మహిళ ఆందోళన పడడం జరిగింది. వెంటనే పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే లిఖిత, ఆ మహిళ యొక్క ఇంటిని కూలదోసి ఆ ప్లేస్ లో పూర్తి స్థాయిలో తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, పైగా ఈ కంప్లైంట్లే. లిఖిత, అంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క ఇంటిని కూలగొట్టి ఆ ప్లేస్ లో మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టడం జరిగింది. సో ఆ విషయం ఈవిడికి తెలియదు, ఆవిడ ఇక్కడ ఉండట్లేదు. సో ఇక్కడ ఉండని నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఇంకొకళ్ళు ఆ ఇల్లు కట్టిన తర్వాత ఎవరో రెంట్కి వచ్చారు, ఆ టెనెంట్స్ కి ఓనర్ కి కూడా ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. సో ఇప్పుడు రెండో మహిళ ఉన్నారు, ఇంకో మహిళతో కూడా మీరు మాట్లాడున్నారు. సో మరి ఆవిడ ప్రాబ్లం మీరు చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి సంబంధించి ఎవరో ఆశ చూపిస్తే ఒక 2 లక్షల రూపాయలు మొత్తం తాళిబొట్టుతో సహా అమ్మి ఇచ్చారని చెప్తున్నారు. సో ఆవిడ పరిస్థితి ఏ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది? ఆవిడది కూడా సేమ్ జూబ్లీ హిల్సా? తనది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కిందకి వస్తుంది. తను కూడా బోరబండలోనే ఉంటుంది. అయితే ఈ మాగంటి గోపీనాథ్ కి ఉన్న అనుచరుడు ఏవైతే ఉన్నారో అతను ఈమెకు కొంతవరకు తెలుసు. అంటే నార్మల్ గా ఈ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఈ ఎలక్షన్స్ టైంలో వాళ్ళని కలిసి మాట్లాడే విషయంలో కావచ్చు, వీరందరూ కూడా కొంత సన్నిహితంగా ఉండే అవకాశము ఉంది. సో దాంతో ఆ సన్నిహిత్యంతో నాకు భర్త లేడు, నా కుటుంబం చాలా పెద్దది కాబట్టి రూమ్ రెంట్లు ఇవి నేను కట్టుకోలేకపోతున్నాను,
ఇవ్వలేకపోతున్నాను, దయచేసి నాకు కూడా ఒక ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేయండి అని ఎవరైతే ఈ యొక్క పిఏ ఉంటాడో అతన్ని అప్రోచ్ అయినప్పుడు మీరు ఒక 2 లక్షలు నాకు కట్టండి, ఎందుకంటే నేను బయట వాళ్ళకు కూడా ఇచ్చుకునేది ఉంటుంది, ఆ డబ్బులు కడితే మీకు డెఫినెట్ గా కూడా ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ లిస్టులో మీ పేరు పెడతాము, మీకు కూడా మంచి ప్రాంతంలో ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా చేస్తాను అంటూ కూడా ఆ మహిళ దగ్గర నుండి కూడా కొంతవరకు అమౌంట్ తీసుకోవడం, అంతేకాకుండా అంటే ఈ అమౌంట్ అంటే ఈ మహిళ దగ్గర నుంచి అమౌంట్ ఎప్పుడు తీసుకున్నారు లిఖిత? ఈ 2 లక్షల రూపాయలు అమ్మాను అని కూడా ఇక్కడ మహిళ చెప్పడం జరుగుతుంది. తనది పెద్ద కుటుంబం కావడం తోటి కొంత దాదాపు ఇది 4 నెలల క్రితం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ ప్రభుత్వము వచ్చే ముందు ఎలక్షన్స్ కు సంబంధించి ఎలక్షన్స్ కు ముందు ఇదంతా జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా కొంతవరకు ప్రభుత్వం మారిందని ఒక మాట వినిపిస్తుంటే, మరోవైపు ఏమో అసలు మీరెవరో కూడా నాకు తెలియదు, ఎవరైతే ఈ డబ్బులు తీసుకున్న పర్సన్ ఉన్నాడో అతనికి కాల్ చేసినప్పుడు కావచ్చు, మెసేజ్ చేసినప్పుడు కావచ్చు, అతను రెస్పాండ్ అవ్వకపోవడం, అంతేకాకుండా వేరే వారితోటి మాట్లాడడమే కాకుండా వారి నుండి కాల్స్ చేపిస్తూ ఈ అమ్మాయిని బెదిరించడం కూడా ఇక్కడ జరుగుతుంది. దయచేసి మాకు న్యాయం చేయండి, ఈ ప్రభుత్వంలోనైనా మాకు న్యాయం జరగాలి అంటూ ఇక్కడ మహిళలు కోరడం జరుగుతుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.